చాలా మందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే చిన్న బేబీని గర్భసంచిలో పెట్టిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ రావటం, దానివల్ల మాకు ఏదైనా ఇంపాక్ట్ అవుతా. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ అయిన తర్వాత అందరూ ఎమోషనల్గా చాలా థాట్స్ ఉంటాయి. ఏమైంది నెక్స్ట్ ఒక 2 వీక్స్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే స్ట్రెస్. సో మీరు ఆ స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోబాకండి. ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. మీకు లైక్ సెల్యులార్ లెవెల్లో జరగాల్సినవి అన్ని ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. సో జరిగే పని జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసుకోవద్దు మీ బాడీని. డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా పాటిస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏది ఉండదు. అండ్ ఇంకొకటి మెడికేషన్స్. ఆబ్వియస్లీ డాక్టర్ ఏ మెడికేషన్ ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి అనేది ఈజీగా చెప్పే ఉంటారు. కంపల్సరీ ప్రాపర్గా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏ టైంలో ఏ టాబ్లెట్స్ తీసుకోవాలి, ఏ ఇంజెక్షన్స్ తీసుకోవాలి డాక్టర్ చెప్పేది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకొని తీసుకోండి. ఎక్కువగా స్ట్రెస్ అవటం వల్ల కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఆబ్వియస్గా ఉంటుంది. సో అది దరిదాపుల్లో కూడా తీసుకురాబాకండి. అండ్ మెడిటేషన్ చేయండి. ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. హెల్దీ ఫుడ్స్ అంటే ఇంట్లో కుక్ చేసే ఫుడ్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం మంచిది. డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ డే టు డే తీసుకుంటే మీకు ఆ స్ట్రెస్ అనేది ఆబ్వియస్గా ఉండదు. మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మంచి బేబీ కూడా డెలివరీ చేసుకోవచ్చు.